బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన సమ్మక్క సారక్క జాతరకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వంలో లొసుగులు ఉన్నట్లుగా బయటపడుతుంది. మంత్రుల మధ్య ఉన్న విభేదాలు ఇక్కడ తారాస్థాయిలో ఉన్నట్టుగా స్పష్టమవుతుంది. మొత్తానికైతే ఈ కార్యక్రమానికి మంత్రులు కొండా సురేఖ అది సీతక్క మధ్య విభేదాలు ఉన్నట్టుగా క్లియర్ అవుతుంది. అందుకోసమే సురేఖ ఈ ఉత్సవాలకు రాలేదు అనే క్లారిటీ వస్తుంది. ప్రపంచ ప్రఖ్యాత మేడారం సమ్మక్క సారమ్మ మహాజాతర తొలి రోజున రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసిన పరిణామం చోటు చేసుకుంది. దేవాదాయ శాఖ పరిధిలో జరిగే ఈ మహాజాతరకు సంబంధిత శాఖ మంత్రి కొండా సురేఖ హాజరు కాకపోవడం ఇప్పుడు గమనార్హంగా ఉంది. జాతర తొలి రోజున సారలమ్మ, పడిగిద్దరాజు, గోవిందరాజులు గద్దెలకు చేరుకోగా వనదేవతలకు అధికారికంగా స్వాగతం పలికే కార్యక్రమంలో మంత్రి సీతక్క పాల్గొన్నారు. సంప్రదాయ పూజలు, అధికారిక కార్యక్రమాలను మంత్రి సీతక్క సమన్వయం చేస్తూ నిర్వహించారు. ఇదే సమయంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా కుటుంబ సభ్యులతో కలిసి మేడారం జాతరకు హాజరై అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకున్నారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని జాతర తొలి రోజు కార్యక్రమాలను వైభవంగా నిర్వహించారు. అయితే దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ మహాజాతరకు సంబంధిత శాఖ మంత్రి కొండా సురేఖ రాకపోవడం అనేది రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా మంత్రుల మధ్య ఇంకా విభేదాలు కొనసాగుతున్న కారణంగానే ఆమె హాజరు కాలేదు అన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతుంది. ఇటీవల కాలంలో కొంతమంది మంత్రుల మధ్య సమన్వయ లోపం, అంతర్గత విభేదాలపై వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో మేడారం జాతర సందర్భంగా ఈ పరిణామం వాటికి మరింత బలం చేకూర్చినట్టుగా భావిస్తున్నారు. జాతర వంటి అత్యంత ప్రాధాన్యత కలిగిన ఆధ్యాత్మిక కార్యక్రమానికి సంబంధిత శాఖ మంత్రి దూరంగా ఉండడం ప్రభుత్వంలో అంతర్గత విభేదాలకు సంకేతము అన్న ప్రశ్న ఇప్పుడు తలెత్తుతుంది. మరోవైపు అధికారిక వర్గాలు మాత్రం ఇది పూర్తిగా వ్యక్తిగత కారణాల వల్ల జరిగిన గైర్హాజరని, రాజకీయంగా దీనికి ఎలాంటి ప్రాధాన్యత లేదు అని స్పష్టం చేస్తున్నారు. అయితే రాజకీయ విశ్లేషకులు మాత్రం మంత్రుల మధ్య ఇంకా దూరం తొలగలేదు అన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మేడారం జాతర కొనసాగుతున్న నేపథ్యంలో రానున్న రోజుల్లో ఇతర మంత్రులు హాజరు, అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనడం రాజకీయంగా ఎలాంటి సంకేతాలు ఇస్తుంది అన్నది ఆసక్తికరంగా మారింది. గత కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీలో మంత్రుల మధ్య విభేదాలు ఉన్నాయి అన్న సంగతి తెలుస్తోంది. ఇటీవల కొండా సురేఖకు, పొంగులేటి శ్రీనివాసరెడ్డికి మధ్య కూడా అంతర్గత విభేదాలు ఉన్నట్టుగా పలు ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఇక దీనికి సంబంధించిన నిధుల విషయంలో కూడా అవకతవకలు జరిగాయని, అందుకోసమే మంత్రిని పక్కన పెట్టారు అని ఒక వర్గం వారు చెబుతున్నారు. మొత్తానికైతే దేవాదాయ శాఖ మంత్రి ఇటువంటి భారీ ఉత్సవానికి రాకపోవడం ఏంటి అనే చర్చ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.